పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటీవల ఆకువీడు రామాలయం దగ్గర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జన సైనికులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు 57 మందిపై కేసులు నమోదు చేశారు. అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లిన సిపిఎం కేవీపీఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆకివీడు పెద్దపేటకు వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మల్యాద్రి ఇతర నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా కేసులు బనాయించి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆకివీడులో 144 సెక్షన్ అమల్లో ఉండగా ముందస్తు అనుమతి లేకుండా రావడంతో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఎస్ఐ నాగరాజు చెప్పారు. శాంతి భద్రతల దృష్ట్యా నిరసనలు, సమావేశాలు, పరామర్శలు చేయాలంటే అనుమతి తప్పనిసరి అని ఎస్ఐ చెప్పారు. నిబంధనలు అతిక్రమణతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు. ఏం మాట్లాడతారా ఇప్పుడు మేము వచ్చి తెలుసు కదా.